ఆహా నీ ఫైటింగ్ చాలా కాలం దొరబాబు రేయ్, అదే నువ్వు నేను అయితే గిర్రుని తిరిగి కింద పడి తొప్పించుకునే వాళ్ళం హాస్పిటల్ మోసుకెళ్లాల్సి వచ్చి. రే హాస్పిటల్ అంటే నాకు గుర్తుకొచ్చింది. నేను ఇప్పుడు అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకు బాబా? కళ్ళు తిరిగి పడినందుకు. ఎక్కడ పడిపోయావు బాబా? ఇప్పుడు పడుతున్నాగా. దొరబాబు పడిపోయాడు. దొరబాబు అర్జెంట్ గా పట్నం హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి రా. ఛీ, నోర్మై. మన హాస్పిటల్కే తీసుకెళ్ళండి. మన డాక్టరమే చూడాలి. దొరబాబుకి బకెట్లు పడి రక్తం కారుతుందమ్మా, మీరే కాపాడాలమ్మా. కావాలంటే నా రక్తం ఇస్తాను మా దొరబాబుని కాపాడమ్మా. దొరబాబు కావాల్సి నీ రక్తం కాదురా, మనుషుల రక్తం కావాలరా. ఏమైంది? అమ్మా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. తలకి దెబ్బ తగిలిందమ్మా. కిడ్నీ ఆపరేషన్ చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి. ఇక్కడ దెబ్బ తగిలితే అక్కడ ఆపరేషనా? ఏమన్నమ్మా ఎక్కడో చడి చేయండి అమ్మా. అసలు దెబ్బలు ఎలా తగిలాయి? మీ నాన్న మెడికల్ షాప్ అని పెట్టి లోపల బ్రాందీ అమ్ముతున్నాడమ్మా. అది చూసిన దొరబాబు రెచ్చిపోయి వాళ్ళకి చిత్త కొట్టేశాడమ్మా. తల్లి ఆ ఫైటింగ్ సూర్ మీరు చూసినట్టయితే మీకు మేము ఆపరేషన్ చేయాల్సి వచ్చేదమ్మా. అంత పెద్ద గొడవ జరిగిందా? అదేం లేదులే డాక్టర్ అమ్మా, నిజానికి ఇది చిన్న విషయమే. మీకు ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ మీకేదైనా అయితే మేమెంత బాధపడతామో తెలుసా? మీరు ఇక్కడే ఉండి 2 రోజులు రెస్ట్ తీసుకోండి. అమ్మా మమ్మల్ని కూడా ఉండమంటావా? అక్కర్లేదు, మీరు వెళ్ళండి. ఆ వెళ్ళండి. అలాగే అమ్మా, బాబుని జాగ్రత్తగా చూసుకోమ్మా.